कांग्रेस के उपने पार्लियामेंट कोमटिरेड्डी वेंकटरेड्डी की रिहाइशगाह पर पार्टी के सरकर्दा कायदीन का एक इजलास शाशुमे को मुनक्किद हुआ। इस मौके पर मीडिया के नुमाइंदों से बात करते हुए कोमटिरेड्डी ने कहा कि वो अगस्त से अवाम के दरमियान जाएंगे और पार्टी के तमाम कायदीन इख्तलाफात को बालाए ताक रखते हुए कांग्रेस की कामयाबी के लिए काम करेंगे। उन्होंने इस एतमाद का इजहार किया कि आइंदा 5 माह तक सख्त जद्दोजहद के नतीजे में कांग्रेस पार्टी को दोबारा बरसर इख्तिदार लाया जा सकता है। रुकने पार्लियामेंट कांग्रेस ने कहा कि आने वाले इंतखाबात में कांग्रेस की कामयाबी को यकीनी बनाने के उमूर पर भी बातचीत की गई। उन्होंने बताया कि रियासत भर में बस यात्रा शुरू करने की मनसूबाबंदी की गई। कोमटिरेड्डी वेंकटरेड्डी ने इस एतमाद का इजहार किया कि 12 मुत्तहिदा जिले नलगुंडा की तमाम 12 असेंबली सीटों पर उनकी पार्टी कामयाबी हासिल करेगी। ప్రాధాన్యత ఏంది మీకు తెలియదు. ఇంకా 3 నెలలే ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్కు రోడ్ మ్యాప్ పట్టు ఏదైనా నిర్ణయించుకోవాలి కదా. అది బస్సు యాత్రన అందరు సీనియర్ నాయకులను కలిసి గట్టిగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి పోయి ఇన్ని రోజులు పబ్లిక్ మీటింగ్లు దళిత దండోలాలు డిక్లరేషన్ మీటింగ్ పెట్టాం. ఈ 2 మాసాలు పబ్లిక్లో ఉండే విధంగా ఉండాలంటే నా యొక్క ఆలోచన. మా సీనియర్ నాయకులు ఏం చెప్తారో వాళ్ళ సలహాలు బట్టి అందరం కలిసి గట్టిగా గ్రామాలకు పోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పడాలనేది మన ముఖ్య ఉద్దేశం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎవరు చేరే అవసరం లేదు. మా 12 సీట్లు రిజర్వ్ చేయనే కాంగ్రెస్కు రిజర్వ్ చేసి పెట్టినాం. కాంగ్రెస్ పార్టీ కోసం 12 గెలుస్తున్నాం. అది కేటీఆర్ అడగాలి. ఆ తర్వాత అయితే నేను లక్ బుక్ చూసిన తర్వాత 24 గంటలు పెంచిన కరెంటు తెలంగాణలో నాకు అన్ని జిల్లాలకి